శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారు, అలానే మతాలకి చిచ్చు పెడుతున్నారు అని ఈ మధ్య చాలామంది వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా వాళ్ళందరి వీడియోస్ తర్వాత నా అన్వేషణ అనే ఒక వ్యక్తి కూడా మీ పైన వీడియో చేయడం జరిగింది. అతనికి మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? మీ కామెంట్స్ ఏంటి అసలు? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ. ఒక వ్యక్తి తినే ఆహారాన్ని బట్టి, అతను చేసే సాంగత్యాన్ని బట్టి, అతను చదివేటువంటి సాహిత్యాన్ని బట్టి, తిరిగే ప్రదేశాన్ని బట్టి వారి మనస్సు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది, నేను ఇంకా తినలేదు, శరీరం నీరసంగా ఉంది, ఇంకా వెళ్ళి హోమం చేస్తే కానీ తినలేను, 3 4 అవుతుంది అనుకున్నా. సరే, ఇప్పుడు ఏం తింటాను నేను? ఉల్లి వెల్లుల్లి లేని శాకాహార భోజనం చేస్తాను. అది నా రోజులో ఒక్క భోజనం. మరి అలా నువ్వు చెప్పిన వ్యక్తి ఏం తింటాడో అతనే చెప్పాడు. భూమి మీద కదిలే ప్రతి దాంట్లో మసాలా వేసి తినేయడమే. అది కప్ప కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు, రకరకాల పురుగులు, అన్ని రకాలు. అలాగే మేము హోమం చేసుకుని భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణం ఇటువంటివి చదువుకుంటాం. పొద్దున్న లేస్తే వింటూ ఉంటాం. అతనేం వింటాడు, అతనేం తింటాడో అతనే చెప్పాడు. సో కాబట్టి అతని నోట్లోంచి ఏమొచ్చినాయో, అతని యొక్క ప్రవర్తన, అతను తినే తిండి, అతని యొక్క సాంగత్యం, అతను చదివిన పుస్తకాలు, అతని మతం అన్నీ వ్యక్తం చేసినాయి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే నేను చెప్పబోయేది ఏమిటంటే, అతను ఎలాగా ఒక అబద్ధం చెబుతూ ఉన్నాడు కాబట్టి నిజం చేసేస్తే అతనికి కూడా మంచిది. అతని దేశభక్తి ఉంది అన్నాడు కాబట్టి వెంటనే భారతదేశానికి రావాలని ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే అతను హిందూ కాబట్టి ఇప్పటిదాకా ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో స్థలాలు తిరిగాడు. ఇప్పుడు అతను చక్కగా భారతదేశంలో 108 వైష్ణవ దివ్య దేశాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, 64 అమ్మవారి క్షేత్రాలు, అలాగే 12 జ్యోతిర్లింగాలు, ఇవి కాకుండా నవజనార్దన పీఠాలు, 5 మాధవుడు, కుంతి మాధవ, వేణి మాధవ, ఇలా 5 మాధవులు, ఇలా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. హనుమ క్షేత్రాలు, అమ్మవారి క్షేత్రాలు, ఇలాంటివన్నీ చక్కగా తిరిగి భారతదేశంలో ఇన్ని దేవాలయాలు మనకున్నాయి. ఒక బృహదీశ్వరాలయం, ఒక అజంతా ఎల్లోరా, ఓ శ్రీరంగం, ఇవన్నీ తిరిగి అతను శాకాహారి అయి నిజమైనటువంటి దేశభక్తుడిగా, అతను నిజమైన హిందువుగా ఉంటే మనకు ఆనందమే. అతను ఒకవేళ నోటికొచ్చినట్లు నా గురించి మాట్లాడినప్పటికీ నేను అతనికి క్షమిస్తాను, అనుమానం ఏం లేదు. ఎందుకంటే అతను కూడా హిందువే అని చెప్పుకున్నాడు కాబట్టి. సో అతను చెప్పింది నిజం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అతను ఏదో స్క్రిప్టెడ్ గొర్రెలు వాడినవి అంతా వాడేశాడు. ఉదాహరణకండి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఆ కొండ ఉందమ్మా, ఇలా ఇవ్వండి నాన్న. సో ఇప్పుడు ఆ కొండ మీది కాదు, ఆ కొండ మీది కాదు. ఇప్పుడు నేను దాన్ని తన్నాను అనుకుందాం. దాన్ని తన్నినప్పుడు మీరు హట్ అయ్యారంటే, నేను తన్నిన తర్వాత ఆ కొండని మీరు నన్ను తిట్టారంటే, ఇప్పుడు ఆ కొండకి మీకు సంబంధం ఉన్నట్టేగా, గొప్ప అంతే కదా. ఇప్పుడు ఆ వ్యక్తి మీకు ఎవరో సంబంధం లేదు, అసలు మీకు పరిచయమే లేదు అక్కడ ఉండే వ్యక్తి. నేను వాడిని బోలు తిట్లు తిట్టాను ఏదో వాడి తప్పుకి, మీరు అసలు సంబంధం లేదు, మీకు విషయం తెలియదు. మీరు మధ్యలో
అతను వెనకేసుకొచ్చారు అనుకోండి, అప్పుడు ఎవరికి పడతాయంటారు? ఇద్దరికి పడతాయిగా, అవునా కదా? అలాగా ఒక వ్యక్తి ఒక దేశంలో ఎవరికి పుట్టాడో తెలియనోడు ఆవరాగా తిరుగుతూ నేనే నెక్స్ట్ సీఎం అన్నాడు అంటే అక్కడ ఉండే రాజు ఊరుకుంటాడండి? ఈడు అసలు ఆవరగాడు ఎవడ పుట్టాడో తెలదో, అడవుల్లో తిరిగాడు, అన్నాల్లో తిరిగాడు తెలదు, వాళ్ళ నాన్న పేరు ఎవడికి తెలదు. అలాంటోడు వాడు నేనే నెక్స్ట్ కింగ్, ఐఎమ్ గోయింగ్ టు బి. ఎరా గుర్తుందా నీకు? 92లో పుట్టలేగా నువ్వు? 92లో పుట్టలే. అందులో 92లో సినిమా, అది అప్పుడు ఆ సినిమా పాట ఏంటంటే రాజాది రాజాని నేనురా ఇక వైజాగ్ అని పాట వస్తుంది. ఆ సేమ్ ఆ సినిమాలో ఆ కామెడీ ఎలాగో వీడు కూడా అంతే, నేనే కింగ్ అంటుంటాడు. అలాంటి ఎవడు పుట్టాడో తెలియని వాడి గురించి నేను మాట్లాడితే ఇతను ఒక ఒక హిస్టీరియా లాగా హిస్టరీ తెలవకుండా ఊగిపోయి ఏదో తిట్టేస్తే అతని చూసి జాలిపడాలి, అంతకుమించి మనం చేసేదని లేదు. బట్ అతనైతే స్ట్రాంగ్లీ ఐ రికమెండ్